బట్ రూల్స్ పాటిస్తుంటే నేను ఆటోమేటిక్ ఇప్పుడు ఇంట్లో కూడా వెళ్ళిన అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. విషయం చెప్పమ్మా, నేను వేరే చోట మెసేజ్ పెట్టి బయట దూరం ఉండి వచ్చి ఆపమన్నాడు. రాష్ట్రంలో ఎక్కడంటే పెడతాం చంద్రబాబు గారికి లోకేష్ గారికి కోపం వస్తే ఎవరైనా సరే జైలు పాలవ్వాలి, ఎవరైనా సరే ఇబ్బందులు పాలవ్వాలి. రాజ్యాంగము అనేది నేను కూడా అది చెప్పాను. నేను మీకు పూర్తిగా సహకరిస్తాను, సహకరిస్తానండి. మీ రూల్స్ ప్రకారం వాళ్ళు మీరు వచ్చిన తర్వాత కానీ నాకైతే రాలా. ఈ రూల్స్ ద్వారా అప్పటికి ఫోన్ చేస్తున్నా, పంపిస్తున్నా, నెట్ వస్తలేదు. నేను అయినా కూడా నేను క్షమాపణ చెప్తాను, నాకు సంబంధం లేకపోయినా. అయినా కూడా రమేష్ ఫోన్ ఎవరిని ఎక్కడ కూడా వారంటీ ఏం లేదు. పరిస్థితి చూస్తున్నాం. బట్ ఒక జర్నలిస్ట్ కి సంబంధించి నేను చాలా క్లియర్ గా ఆయన 70 సంవత్సరాలు ఆయన వయసు సీనియర్ సిటిజన్, 70 సంవత్సరాల వయసులో బయట కూర్చోబెట్టారు అనేటువంటిది సెక్షన్ చూసుకుంటే మనము ఆయన మీద కేసు అయింది. ఎక్కడంటే రాయపూడి గ్రామానికి సంబంధించినటువంటి తుళ్ళూరు పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి కేసు ఇది. ఈ కేసులో మనం చూసుకుంటే ఆయనకు సంబంధించి అటు సెక్షన్ 79, 196 సబ్సెక్షన్ 1, తర్వాత 353 ఉంది సబ్సెక్షన్ 2, తర్వాత 299 61 సబ్సెక్షన్ 1, DNS 67, ITA 3 సబ్సెక్షన్ 1, సబ్సెక్షన్ 4, తర్వాత SC ST PC యాక్ట్, ఈ PCA అనేటువంటి ఇవన్నీ సెక్షన్స్ లో పెట్టడం జరిగింది. రండి సార్, సంబంధించి మాత్రం ఎఫ్ఐఆర్ చూపెట్టి ఎఫ్ఐఆర్ మాత్రం చూపెట్టారు, నోటీస్ లేదు, ఏది లేదు. సార్ ఒక ఎఫ్ఐఆర్ చూపెట్టి మిమ్మల్ని తీసుకెళ్తున్నారు, ఏం చెప్తారు సార్? నాకు తెలియదు గొడవ. ఎఫ్ఐఆర్ మీరు తీసుకెళ్ళొస్తా, సెర్చ్ వారెంట్ ఉంటుందా ఏం తెలియదు. పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది, కానీ వీటిది కాదు, వీటి చాలా మర్యాదగానే ఉంటుంది. పోలీస్ రాజ్యం 50 సంవత్సరాల జర్నలిస్ట్ ఇంత అన్యాయం ఊహించండి. ఈ పరిణామం ఊహించలేదు. జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి సంఘటన ఇక్కడ సాక్షికి సంబంధం అపవాదులు అట్టగట్టి కేవలం కొంతమంది వాస్తవాన్ని పూర్తిగా మీరు కోఆపరేట్ చేయాలి సార్, మీరు కోఆపరేట్ చేయాలి ప్లీజ్, మీరు కోఆపరేట్ చేయాలి ప్లీజ్, ఉండండి. జర్నలిజం కెరీర్ లో ఎప్పుడు విలువలకు కట్టుబడి జర్నలిజం చేసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని కనీసం ఇంట్లో పలిగిపోనివ్వట్లేదు. ఆయన ఇల్లు ఇది, పోలీసులు ఇక్కడ ఉన్నారు, నేను మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏం జరుగుతోంది, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏం చేస్తారో చూపెట్టేటువంటి ప్రయత్నం. పోలీసులు ఇక్కడ ఉన్నారు, వీళ్ళు పోలీసులు వచ్చారు, కొమ్మినేని శ్రీనివాస్ గారు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని ఎందుకు వచ్చారని అడిగారు. ఆ తర్వాత మీరు ఇంట్లోపల రండి మాట్లాడతాను అని శ్రీనివాస్ గారు అడిగిన తర్వాత మీరు ఇంట్లోపలికి వెళ్ళకూడదు అని చెప్పినటువంటి మాట. ఆయనను ఇక్కడే రోడ్డు మీద కూర్చోబెట్టి